మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తమన్నా భాటియా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ పేరు చాలా పాపులర్. హ్యాపీ డేస్, 100% లవ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరింది. ఇక తమన్నా వ్యక్తిగత జీవితాన్ని ఓసారి చూస్తే నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ లో ఉంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. 2023లో తమన్నా విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వచ్చాయి. మొదట్లో తమన్నా ఈ వార్తలను ఖండించింది. అనంతరం విజయ్ వర్మతో తన బంధాన్ని బహిర్గతం చేసింది. యాంథాలజీ సిరీస్ లాస్ట్ స్టోరీస్ 2లో తమన్నా విజయ్ వర్మ జతకట్టారు. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. విజయ్ వర్మపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఆయన తనకు రక్షణగా ఉంటారనే నమ్మకం కలిగిందని, విజయ్ వర్మను ప్రేమించడానికి కారణం ఇదే అని తమన్నా గతంలో వెల్లడించారు. అయితే విజయ్ వర్మ కంటే ముందు ఇద్దరితో తనకు బ్రేకప్ అయిందని తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. టీనేజ్ లో ఉన్నప్పుడు ఓ అబ్బాయిని తమన్నా ఇష్టపడిందట. అతడితో రిలేషన్ స్టార్ట్ చేసిందట. అతడు తన లక్ష్యాన్ని అర్థం చేసుకోలేదట. తన కలలు నెరవేర్చుకోవడానికి అడ్డుపడే ఆ ప్రేమ వద్దని బ్రేకప్ చెప్పిందట. కొన్నాళ్ల తర్వాత మరో వ్యక్తి ప్రేమలో పడిందట. అబద్ధాలతో కూడిన ఆ బంధాన్ని కొనసాగించడం కష్టం అనిపించిందట. ఈ కారణంగా ఆ వ్యక్తితో తమన్నా విడిపోయిందట. ఆ విధంగా 2 సార్లు తన హృదయం బద్దలైందని తమన్నా చెప్పుకొచ్చింది.